ఈరోజు అపర్ణను ఒప్పించాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే అట్లీస్ట్ ఒక ముద్దో ఒక హగ్గో ఏదో ఒకటి బలవంతంగా తీసుకోవాలి. అర్జున్, ఏంటపర్ణ? ఏం లేదు, మీరు కింద పడుకోవడం ఏంటా అని. ఏ, నిన్న కూడా కిందే కదా పడుకున్నా. సారీ అండి. ఏంటి కొత్తగా అండి గిండి అని? ఎంతైనా మీరు నా భర్త కదా. భార్య భర్తలంటే తెలుసా నీకు? భార్య భర్తకు ఏమివ్వాలో తెలుసా? ఏమివ్వాలో అది ఇవ్వకుండా ఏది ఇవ్వకూడదు అది ఇస్తానంటావు. ఎన్నిసార్లు చెప్పాలి అర్జున్? అండి అనలేదేంటి ఇప్పుడు? జోకా? చెప్పాను కదా ఎందుకు పెళ్ళవ్వాలని. సరే, నీ మాట నేను వింటాను. ఈలోపు ఏదైనా అడ్వాన్స్గా ముద్దు కానీ అవేమీ కుదరవు. మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. భార్యాభర్తలంటే ఇద్దరికి సమాన హక్కులుంటాయి కదా, ఇద్దరం కింద పడుకుందాం. అవసరం లేదు, మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటాను. ప్లీజ్ 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 లేవండి, లేవండి, పడుకోండి. అబ్బా పడుకోండి. సర్లే. అపర్ణ, అపర్ణ, ఏంటి? ముద్దు. మీరు కామ్గా పడుకుంటారా లేకపోతే నన్ను బయట పడుకోమంటారా? వద్దులే, రాక్షసి. రామయ్య, పని బాగా జరుగుతుందా? జరుగుతుంది. మొక్కలన్నీ కలుపు మొక్కలన్నీ తీసేయాలి, లేదంటే పంట పాడైపోతుంది మొత్తం. అలాగే కానివ్వండి. రంగన్న, నేను నాయుడు బావా ఎలా ఉన్నాం? చిలకా గురింకలా ఉన్నారమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.